ఢిల్లీలో చాలామంది హీట్ వేవ్స్ బారిన పడుతున్నారంట. గత మాసంలో పదుల సంఖ్యలో ఢిల్లీలో హీట్ వేవ్స్ వల్ల మరణించారంట. నార్త్ వెస్ట్ ఇండియాలో హీట్ వేవ్స్ విపరీతంగా ఉన్నాయి. అక్కడ టెంపరేచర్స్ కూడా 43 నుంచి 45 మధ్య నడుస్తున్నాయి అన్నమాట. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, ఢిల్లీ, యూపీ ఇలాంటి చాలా ప్రాంతాలు విపరీతంగా టెంపరేచర్స్ ఉంటున్నాయంట. 43 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ సెల్సియస్ వరకు. ఐఎండి ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ రెడ్ అలర్ట్ కూడా ఇచ్చిందంట పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో. జూన్ 23 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఐఎండి చెప్పిందంట రెడ్ అలర్ట్ ఇస్తూ. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా ఇక్కడ ప్రొలాంగ్డ్ హీట్ వేవ్స్ వల్ల చాలామంది హీట్ వేవ్స్ బారిన పడి ఇల్నెస్ తెచ్చుకుంటున్నారు, కొత్త కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నారంట. అంతేకాదు రాజస్థాన్ హైకోర్టు సూమోటోగా అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా, ఆ హైకోర్టులో ఎవరు కేసు వేయకపోయినా తనకు తనే కేసు టేకప్ చేస్తుందంట. ఎన్ని కేసెస్ హీట్ వేవ్స్ వల్ల చనిపోయారు, దానికి మనం ప్రికాషన్స్ ఎలా తీసుకున్నాం అని చెప్పి నోటీసులు కూడా జారీ చేస్తుందంట రాజస్థాన్ హైకోర్టు. ఓ పక్క నార్త్ వెస్ట్ ఇండియాలో పరిస్థితి ఇలా ఉంటే, ఇంకో పక్క ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్కి నార్త్ ఈస్ట్ ఇండియాలో వేరే పని వచ్చింది. అదేంటంటే రెయిన్ఫాల్స్, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ అనమాట. ఐఎండి రెడ్ అలర్ట్ ఇచ్చింది. అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ ఉండొచ్చు ఈ టైంలో ఈ ప్లేసెస్లో. అంటే ఒక పక్క రెడ్ అలర్ట్ నార్త్ వెస్ట్ ఇండియాకి ఎక్స్ట్రీమ్లీ హీట్ వేవ్స్ ఉంటే, ఇంకో పక్కేమో ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనమాట నార్త్ ఈస్ట్ ఇండియాలో. సిక్కిం ప్రాంతంలో ఈ హెవీ రెయిన్ఫాల్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ బాగా ఎక్కువగా వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పి ఐఎండి చెప్తోంది. ఇంకో పక్క సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. దీని ప్రభావం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు వీటిలో కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందంట. అంటే మీరు గమనించండి, ఓ పక్కేమో సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇంకో పక్కేమో హెవీ రెయిన్ఫాల్ ఇన్ నార్త్ ఈస్ట్, ఇంకో పక్క ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ ఇన్ నార్త్ వెస్ట్. భారతదేశంలో వెదర్ కండిషన్స్ ఇప్పుడు ఇలా ఉన్నాయి. నార్త్ వెస్ట్ ఇండియా, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఇలాంటి ప్రాంతాలు మనం ఎక్కువ చూసుకుంటే గత మాసంలో యావరేజ్ టెంపరేచర్స్ 40 డిగ్రీస్ కన్నా తగ్గలేదంట. 1951 తర్వాత ఇంతటి టెంపరేచర్స్ ఇంత కంటిన్యూస్గా ఉండటం ఇదే ఫస్ట్ టైం అంట. అంటే 73 ఇయర్స్ తర్వాత ఇంతటి హై టెంపరేచర్స్ కంటిన్యూస్గా ఉండటం నార్త్ వెస్ట్ ఇండియాలో ఇదే తొలిసారంట. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ కింద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఇలా హీట్ వేవ్స్ రిలేటెడ్ సిక్నెస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన డేటా, దానికి సంబంధించిన అలర్ట్నెస్ అండ్ ప్రిపేర్నెస్ మనం అంతా రెడీగా ఉండాలని చెప్పి వాళ్ళంతా ప్రోగ్రామ్ చేసినా చాలామంది జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల హీట్ వేవ్స్ బారిన పడుతున్నారంట.